హాయ్ ఆల్. సో, మనకి జియో ఉంది కదా! జియో నెట్‌వర్క్. సో, జియో నెట్‌వర్క్ నుంచి మనకు కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట. సో, ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో, ఖాళీగా ఉంటారో ఇంట్లో ఉమెన్స్ అనే కాదు. సో, ఇది మెన్ కూడా అబ్బాయిలు కూడా అప్లై చేయొచ్చు. సో, ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. కాకపోతే ఉమెన్స్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఒకవేళ ఉమెన్స్ షార్టేజ్ అయితే అప్పుడు మెన్స్‌కి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో, అది ఎలా అప్లై చేయాలి? సాలరీ అంతా, వర్క్ ఏంటి? అవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేయండి వీడియోని. సో, ముందుగా ఇక్కడ చూసుకుంటే మనకి మీకు ఈ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, మీరు అక్కడి నుంచి క్లిక్ చేస్తే మీకు కూడా ఇదే ఆ పేజ్ ఓపెన్ అవుతుందనమాట. సో, జియో పేజ్, జియో వెబ్‌సైట్ జియో.కామ్ అని చెప్పి జియో.com/జేసీ అని చెప్పి ఇక్కడ చూసుకుంటే బ్యానర్ ఉంది కదా! ఎంపవర్ ఉమెన్ విత్ న్యూ ఆపర్చునిటీస్. కాకపోతే ఉమెన్ అనే కాదు, మెన్ కూడా అప్లై చేయొచ్చు. సో, అప్లై ప్రాసెస్ కూడా ఎలా అన్నది వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, ఇక్కడ చూసుకుంటే ఎంజాయ్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్, ఎర్న్ అప్ టు 15,000 పర్ మంత్, అవైలబుల్ ఇన్ 7,700 ప్లస్ సిటీస్. అంటే ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా సరే అప్లై చేయొచ్చు అనమాట. థౌజండ్స్ ఆఫ్ ఉమెన్ అసోసియేట్స్, బి యువర్ ఓన్ బాస్. సో, ఇక్కడ చూసుకుంటే మనకి ఇలా ఎర్నింగ్ క్యాలిక్యులేటర్ ఇచ్చారనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఎన్ని అవర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం పర్ డే 2 అవర్స్ స్పెండ్ చేస్తే మనం పర్ మంత్ వచ్చేసరికి 7,000 ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో, అదేవిధంగా 4 అవర్స్, 6 అవర్స్, 8 అవర్స్. సో, అదేవిధంగా మనం 8 అవర్స్ స్పెండ్ చేస్తే పర్ డే మనం 28,000 ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ జనరల్‌గా ఈ ఈ యొక్క ప్రాసెస్ ఎలా ఉంటదంటే, సో, ఇది నార్మల్‌గా చెప్పాలంటే ఆహ్, కాల్ లైక్ జియో టెలికాలర్ ఏజెంట్ లాగా అనమాట. సో, ఏం చేయాలంటే, సో, ఎవరైతే రీచార్జ్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళకి కాల్ చేసి మీరు రీచార్జ్ చేసుకునేలా చేయాలనమాట. లేకపోతే సిమ్ డెడ్ అయిపోతే సిమ్‌ని యాక్టివ్ చేయాలనమాట. సో, అలా ఆ విధంగా ఆ టాస్క్‌లుంటాయి. సో, ఏంటంటే మీరు చేసే వర్క్ అంటే కన్వర్షన్ ఉంటది కదా! లీడ్స్ ఉంటాయి కదా! ఆ లీడ్స్ బట్టి మీకు సాలరీ ఇవ్వడం జరుగుతదనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు ఒక 10 మెంబర్స్ కాల్ చేస్తే అందులో ఒక 5 మెంబర్స్ రీచార్జ్ చేసుకుంటే మీకు అప్పుడు మీకు సాలరీ ఎక్కువ ఉంటదనమాట. సో, అలా మీరు ఒక మంత్ అంతా చేసి అసలు మీ నుంచి ఏ ప్రాఫిట్ లేకుంటే ఏ లీడ్ లేకపోతే మీకు సాలరీ తక్కువ రావడం జరుగుతదనమాట. సో, ఆ విధంగా వీళ్ళిక్కడ లాజిక్ ఏంటంటే, మనం ఎక్కువ అవర్స్ టైమ్ స్పెండ్ చేస్తే ఎక్కువ వర్క్ చేస్తాం కదా! సో, దాన్ని బట్టి ఎక్కువ సాలరీ వస్తది అన్నట్టు వీళ్ళు ఈ ఎర్నింగ్ క్యాలిక్యులేటర్ డిజైన్ చేశారు. కానీ సో, ఇన్ జనరల్‌గా హవర్స్ బట్టి మనకి సాలరీ అనేది ఉండదనమాట. హవర్స్ బట్టి మన వర్క్ కూడా డిపెండ్ అయి ఉంటదనమాట. సో, ఇక్కడ లాజిక్ ఏంటంటే, మనం ఎక్కువ అవర్స్ టైమ్ స్పెండ్ చేస్తే ఆబ్వియస్‌గా ఎక్కువ వర్క్ చేస్తాం కాబట్టి, సో, ఎక్కువ వర్క్ చేస్తే ఎక్కువ లీడ్స్ ఉంటాయి కాబట్టి, ఆళ్ళు ఈ విధంగా డిజైన్ చేయడం జరిగిందనమాట. కాకపోతే ఇంత సాలరీ అనేది చాలా రేర్ కేస్‌లో వస్తాయి. మీరు ఎక్స్ట్రార్డినరీగా వర్క్ చేస్తే గానీ ఈ యొక్క సాలరీ రాదనమాట. సో, కాకపోతే మంచి ఆపర్చునిటీ, ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, నార్మల్‌గా ట్రై చేయండి అందరూ కూడా. ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా, అలాగే ఉమెన్స్ మెయిన్‌గా ట్రై చేయండి. సో, ముందుగా ఇక్కడ చూసుకుంటే మనం ఎలా అప్లై చేయాలంటే, అప్లై ప్రాసెస్ వచ్చరికి మనకి 5 స్టెప్స్ ఉంటాయన్నమాట. సో, ఫస్ట్ స్టెప్ వచ్చరికి రిజిస్ట్రేషన్. సో, ఫస్ట్ మనం రిజిస్టర్ అవ్వాలన్నమాట. ఇక్కడ ఉంది కదా, జేసీఏ జియో కస్టమర్ అసోసియేట్ విత్ యువర్ నేమ్, మొబైల్ నెంబర్ అండ్ పిన్ కోడ్. సో, ఈ 3 ఇచ్చి మనం ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. సో, ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఎలా అనేది నేను చెప్తాను. అండ్ అలాగే టేక్ ఆన్‌లైన్ టెస్ట్. ఇది టేక్ ఆన్‌లైన్ టెస్ట్ అనేది ఆప్షనల్. బేసిక్‌గా అందరికీ రాదు. మీ యొక్క పిన్ కోడ్ బట్టి మీకు ఆన్‌లైన్ టెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతదనమాట. సో, ఇది ఆప్షనల్. ఇది ఒకవేళ వస్తే మీరు అటెంప్ట్ చేయొచ్చు, లేకపోతే లేదు. అండ్ దాని తర్వాత వెరిఫై డాక్యుమెంట్స్ అనమాట. సో, మన నియరెస్ట్ జియో ఆఫీస్‌కెళ్ళి మన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటదనమాట. సో, వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై అయిన తర్వాత మనకి ట్రైనింగ్ ఇస్తారనమాట. ఓకేనా. సో, ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి. బేసిక్ ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయనమాట. అంటే ఎలా కాల్ చేయాలి, ఎలా మాట్లాడాలి కస్టమర్‌తో అని చెప్పి చిన్న ట్రైనింగ్ ఉంటది. దాని తర్వాత మీరు ఆటోమేటిక్‌గా ఎర్న్ చేసుకోవచ్చు. సో, ఇది 5 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. సో, ఇక్కడ మీకు ఇదే పేజ్‌లో మీకు కిందకి స్క్రోల్ చేస్తే ఒక ఫార్మ్ ఉంటది. సో, ఈ ఫార్మ్ అది కూడా మీరు ఫిల్ చేయొద్దు. సో, మీరు ఎలా అప్లై చేయాలంటే, ఇక్కడ గెట్ స్టార్టెడ్ నౌ ఉంది కదా! ఇక్కడ 5 స్టెప్స్ చెప్పిన గెట్ స్టార్టెడ్ నౌ ఉంది కదా! ఇది గెట్ స్టార్టెడ్ నౌ క్లిక్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్‌గా మీకు వాట్సాప్ ఓపెన్ అవుతుందనమాట. ఓకేనా. సో, మీరు ఏ నెంబర్‌తో అయితే రిజిస్టర్ అవుదాం అనుకుంటున్నారో ఆ నెంబర్‌తో మీరు వాట్సాప్ ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 వాట్సాప్‌లు ఉంటే, మీ ఏ నెంబర్ అయితే యాక్టివ్‌గా అదే ఏ నెంబర్‌తో అయితే మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారో, యాక్టివ్‌లో ఉందో ఆ నెంబర్ నుంచి మీకు ఆటోమేటిక్‌గా ఒక ప్రీ ఫిల్డ్ మెసేజ్ వస్తదనమాట. అప్లై ఫర్ జేసీఏ పోస్ట్ అని చెప్పి, జేసీఏ అంటే జియో కస్టమర్ అసోసియేట్ అని చెప్పి. సో, మీరు ఆ మెసేజ్ సెండ్ చేసిన వెంటనే మీకు ఇంకొక రెస్పాన్స్ వస్తదనమాట ఆ బాట్ నుంచి. మనకి అందులో అప్లై బటన్ ఉంటది. అప్లై నౌ ఉంటది. సో, అప్లై నౌ క్లిక్ చేసిన తర్వాత నేమ్ అడుగుతారు. ఓకేనా. ఫుల్ నేమ్ అడుగుతారు.
నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి మొబైల్ నెంబర్ అడగదు, పిన్ కోడ్ అడుగుతుంది అనమాట. సో పిన్ కోడ్ మీరు ఎక్కడైతే ప్రెజెంట్ ఉంటున్నారో లొకేషన్ మీరు ఆ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఎందుకంటే మీరు ఇక్కడ చూసినట్టయితే మీరు ఫిజికల్గా వెళ్ళి జియో ఆఫీస్కి వెళ్ళి మీరు డాక్యుమెంట్స్ వెరిఫై చేయాలన్నమాట. సో మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడ వైజాగ్లో ఉండి మీరు హైదరాబాద్లో మీరు ప్రెసెంట్ హైదరాబాద్లో ఫర్ ఎగ్జాంపుల్ మీ నేటివ్ వైజాగ్ అనుకోండి, మీరు హైదరాబాద్లో ఉంటే మీరు హైదరాబాద్ ఇవ్వాలి, వైజాగ్ ఇవ్వకూడదు. ఎందుకంటే మీరు డాక్యుమెంట్స్ వెరిఫై చేయాలి కాబట్టి. సో మీరు ప్రెసెంట్ ఎక్కడైతే ఉంటున్నారో ఆ యొక్క లొకేషన్ పిన్ కోడ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఒక మెసేజ్ వస్తుంది అనమాట. ఏంటంటే మీకు మా టీం నుంచి కాల్ వస్తుంది అని చెప్పి. సో వాళ్ళు కాల్ చేసి మిమ్మల్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేయడానికి జియో ఆఫీస్కి రమ్మంటారు అనమాట. అక్కడికి వెళ్ళి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి దాని తర్వాత ట్రైనింగ్ చెప్పిన తర్వాత మీరు ఆటోమేటిక్గా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి. సో ఈ ఫామ్ అయితే ఫిల్ చేయొద్దు. సో ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసి గెట్ స్టార్ట్ అండ్ మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఇది. సో మీరు ల్యాప్టాప్ కదా మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీకు మొబైల్లో ఎలా ఉంటుందంటే మీకు ఏ విధంగా మీకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఈ విధంగా మీకు మొబైల్ స్క్రీన్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు జాయిన్ ప్రోగ్రామ్ అని ఉంటుంది మొబైల్లో అయితే. సో మీరు మొబైల్లో ఈ లింక్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు జాయిన్ ప్రోగ్రామ్ను క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా వాట్సాప్ ఓపెన్ అవుతుంది అనమాట. సో అక్కడ నుంచి మీరు నేను చెప్పినట్టు కొన్ని కమెంట్స్ వస్తాయి. ఆ కమెంట్స్ తగ్గట్టుగా మీరు ఫాలో అయిపోతే జస్ట్ ఒక 2 to 3 స్టెప్స్ ఉంటాయి అనమాట. అంతే పెద్ద కష్టమేం కాదు. జస్ట్ 2 to 3 స్టెప్స్ ఉంటే ఒక 1 మినిట్లో అయిపోతుంది. సో మీరు అప్లై చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ నుంచి కాల్ వస్తుంది అనమాట, ఆ జియో టీమ్ నుంచి. సో మీరు ఆ విధంగా అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.